ఏలూరు అంబికా సెంటర్ మెట్ల స్టోర్లు నిబంధనలు అతిక్రమించి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు బిగ్ టీవీ సింగ్ ఆపరేషన్ బయటపడింది. ఇక కనీస అర్హత లేని సిబ్బందితో మందులు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. మెట్ల స్టోర్లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా మెట్ప్లస్లో సైతం కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులోని ఒక సెంటర్లో అంబికా సెంటర్లో ఉన్నటువంటి మెట్ప్లస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే మన రిపోర్టరు నేను కూడా వెళ్ళే వాళ్ళని టాబ్లెట్లు అడగడం జరిగింది. టాబ్లెట్స్ అడిగితే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వారు మనకి టాబ్లెట్లు అందించారు. మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం తీసుకున్న టాబ్లెట్లు విత్ బిల్లులతో సహా కూడా ఒక టాబ్లెట్ వచ్చేసరికి యాంటీబయాటిక్, ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇది. దీనికి సంబంధించి ఇది మనం అడగగానే వారు బిల్ కొట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు ఇచ్చేయడం జరిగింది. దాంతోపాటుగా పెయిన్ కిల్లర్ కూడా మనం అడగడం జరిగింది. అంటే నిన్నటి నుండి మనం చేస్తున్న డ్రైవ్లో భాగంగా ఇది పెయిన్ కిల్లర్. దీనికి సంబంధించి కూడా ఈ పెయిన్ కిల్లర్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే యాంటీబయాటిక్లు, పెయిన్ కిల్లర్లు, లేకపోతే యాంగ్జైటీకి సంబంధించినవి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కనుక అంటే వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇట్లా మెడిసిన్ ఇస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ గురించా లేకపోతే ప్రజల ప్రాణాలతో చెలగటం అనేది కూడా మనం చూడొచ్చు. మనం చూసినాం ఇక్కడ మెట్ప్లస్కి సంబంధించి వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పటికే బిగ్ టీవీ ద్వారా మనం కథనాలు కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మీరా? ఎవరు? ఇప్పుడు మామూలుగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీరు టాబ్లెట్లు? అడిగాం కదండి ముందుగానే, ఏంటంటే వాడుతున్నామండి ఆల్రెడీ అన్నారు. సర్లే మీకు అవసరం ఏమోనని చెప్పి ఉందన్నారని చెప్పి ఇచ్చాం. అంటే మామూలుగా మీకు ఐడియా ఉంది వాస్తవంగా H1 టాబ్లెట్స్ అవి ఇవ్వకూడదు అనేది ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అసలు? అంటే ఇప్పుడు మేము డెకా ఆపరేషన్ చేసాం కాబట్టి మీరు చెప్పారు, అయినా కూడా ఇచ్చారు. అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? వచ్చేవారందరికీ కూడా ఇవ్వనంటే పోనీ వేరే చోటుకి వెళ్తాడు. దాని గురించి కదా అందరికీ ఇవ్వం. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మళ్ళీ రెండోసారి అడిగి సపోజ్ లేదండి వాడేవండి మేము ఇంతకుముందు అర్జెంట్ అండి, హై ఫీవర్స్ ఉంటాయి కదండి, తక్కువ యాంటీబయాటిక్స్ కూడా మనం రన్ చేయం అంత త్వరగా. ఏంటంటే ఇక్కడ హెవీగా వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలాగే. అంటే ఇప్పుడు మీరు మాకు వచ్చేసరికి యాంటీబయాటిక్ ఇచ్చారు. ఇది యాంటీబయాటిక్ మీకు ఐడియా ఉంది అన్నాడు, మాట్లాడారు. ఇదేంటి చెప్పండి, ఇది ఏంటది? H1 డ్రగ్స్. ఇది కూడా ప్రిస్క్రిప్షన్ ఉండాలి కదా? ఉండాలి. మరి ఎందుకని? ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇది ఎక్కడ తీసుకున్నారండి? ఇక్కడే మన మెట్ప్లస్లోనే. మనం తీసుకున్నారా? లేదు, ఈరోజే. మీదేనా బిల్? ఇది భాగ్యరాజు గారు 1056. మెట్ప్లస్దే కదా? మాది కాదు కదా, అదే మెట్ప్లసే. ఓకే, ఇక్కడదే. ఓకే, హై టాబ్లెట్ అల్ట్రాసెట్ అదేలేండి. నీడ్ అన్న వాళ్ళకి ఇక అలాగా ప్రిసెప్షన్ ఉంటేనే ఇస్తాం 90%, 100కి 100. ముందే అడుగుతాం. మేడం గారు కూడా మిమ్మల్ని అడిగారు కదా, ఫార్మసిస్టే బిల్ చేస్తారు, మేము కూడా బిల్ చేయం, వెనకే ఉంటాం. ఇప్పుడు మీరు ఉన్నారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఇప్పుడు మీరు కానీ ఆ ముగ్గురు కానీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాం. ఏం చదువుకున్నారు మీరు? మేము 10th చదివాను. నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. 15 నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను నేను. అంటే మెడికల్కి సంబంధించి ఏమైనా చేశారా? మెడికల్ సంబంధించిన ట్రైనింగ్లు అంతే, ఎక్స్పీరియన్స్ మీద ఉంటాం. అంటే బాగా ట్రైన్ అయితేనే వస్తాం. వీళ్ళకి తెలియదులేండి కొత్త వాళ్ళు. ఏం చదువుకున్నారనే చెప్తారు కదా. మీరేం చదివారు? బీఫార్మసీ చదివాను. బీఫార్మసీ చదివారా మీరు? మీరేం చదివారు? పాలిటెక్నిక్. మరి ఎందుకు మెడికల్ షాప్లో ఎలా వర్క్ చేస్తున్నారు? మాకు ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇక్కడ 1 month మెడికల్ ట్రైనింగ్ ఉంటుంది. మెడికల్ ట్రైనింగ్ పెట్టిన తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత మాకు వస్తుంది సార్. మామూలుగా ఇలా ఇందులో ఎందుకు చేస్తున్నారు అంటుంటే అదే అంటే మీరు ఒకసారి దగ్గర మీరు ఏం చదువుకున్నారు? పాలిటెక్నిక్ సార్. పాలిటెక్నిక్ చదువుకున్నారు కదా, మరి మెడికల్ షాప్లో ఎట్లా చేస్తున్నారు మీరు? నాకు హైదరాబాద్ వెళ్తే ఇష్టం లేక ఇక్కడే చేస్తాను. ఓకే. ట్రైనింగ్ అంటే ఏమి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎంతకాలం ఇచ్చారు? 1 month ఇస్తారు సార్ ట్రైనింగ్. 1 month ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అక్కడ ఎగ్జామ్ పెడతారు. అది క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ మాకు మామూలుగా జాబ్ ఇస్తారు అంతే సార్. అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, బీఫార్మసీ చదివాడు, ఆయన కొద్ది మెడిసిన్ మీద అండర్స్టాండ్ ఉంటుంది. ఆవిడ ఉన్నారు, ఆవిడ ఫార్మసిస్ట్. అంటే వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం మనం చెప్తున్నారు. సో వాళ్ళంటే మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఓకే. మీరు ఐటీ చదివానని చెప్తున్నారు, పాలిటెక్నిక్ చదివాను అంటున్నారు. అసలు సంబంధం లేని ఫీల్డ్, టాబ్లెట్లు ఏమైనా తేడా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి మీరు అంటే చూసుకుంటారా? వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే వాళ్ళు వెనకాల ఉంటారు. అంటే మీరు పూర్తిగా అర్థం చేసుకోవట్లా. వాళ్ళ వెనకాల ఉంటారు, వాళ్ళ వెనకాల సేల్ చేసేది ఫార్మసిస్ట్ ఒకళ్ళు, మేము పక్కన ఉంటాం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంతే. అలా ఓకే. అంటే మనం చెప్తున్నాం, ఆయన చెప్పేదాని ప్రకారం
2 సార్లు అడిగారు అనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు నీడ్ అన్నారు, లేదు సార్ వాడుతున్నాం సార్ అర్జెంట్ అన్నాడు, రిక్వెస్ట్ అడిగితే ఏం చేస్తామంటే సర్లే నిజంగా ఉందేమో ఫోటో చూపి, ఎన్ఆర్ఎక్స్లో అయితే ఇవ్వం పక్క, ఈ నిద్ర టాబ్లెట్లు అయ్యి మేము కన్ఫర్మ్ ఉంటేనే ఇస్తాం, అంటే అది మీ ఇవ్వలేదు, మేము అడుగుంటే అది కూడా ఇచ్చేవాళ్ళు కదా మీరు, పక్క అడిగి చూసి వెళ్ళిపోవాల్సింది మీరు. ఇప్పుడు మీకంటే ముందు కస్టమర్ వచ్చారు, ఏదో స్టాలోపం ప్లస్ ఏదో అడిగారు, H1 అంటే ఇప్పుడు మీరు కానీ ఈయన కానీ ఎక్స్పీరియన్స్ మీద పనిచేయడమేనా? నేను ఒకనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇందులో, మనోడు మేడం గారు ఫార్మసిస్ట్, ఈ కురోడు కొత్త అయినా ఆయన ఫార్మసిస్ట్. ఓకే, ఏదేమైనా కూడా వీరు చెప్పేది ఏంటంటే మెట్ప్లస్కి ఈ ప్రజలు వచ్చినప్పుడు నీటిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రూల్స్ పరిస్థితి ఏంటి మరి? ఈ రూల్స్కి సంబంధించి ఈ మెడికల్గా ఉన్న వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అడిగాము, పెయిన్ కిల్లర్ ఇచ్చారు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఆయన ఏం చెప్తున్నారంటే మత్తు బిల్లులు లేకపోతే దీనికి సంబంధించిన యాంగ్జైటీకి సంబంధించినవి కానీ ఈ వీటికి సంబంధించిన బిల్లులు మేము ఇవ్వకపోయి ఉండేవాళ్ళం అంటున్నారు. కానీ సో మనం కూడా ఇంకొకసారి ప్రయత్నిస్తే, ఇప్పుడు ఇది 2 సార్లు ప్రయత్నించాం, మరలా అది అడిగితే అవి కూడా ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అవసరాన్ని బట్టి కస్టమర్ అడుగుతున్నాడు అన్న దాని మీద యాంగిల్లో ఇస్తున్నామని చెప్తున్నా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెట్ప్లస్లో ఇదే పరిస్థితి ఉంది. బిగ్ టీవీ స్పెషల్ డ్రైవ్ చేస్తుంది. మీరు ప్రత్యేకంగా చూశారు పరిస్థితులు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉద్యోగి కూడా ఒక ఆయన 15 సంవత్సరాలు అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీద ఆయన రన్ చేస్తున్నాడు. ముందు ఫేస్గా 2 ఫార్మసిస్టులు ఉన్నారు. సో దీని అంతటినీ ఎవరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది? సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తారు? వీటన్నిటి మీద వారి వివరణ కూడా తెలుసుకునే ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెట్ప్లస్లో జరుగుతున్న దీన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదే ఏదైతే ఈ నిద్ర మాత్రలకి వీటికి అలవాటు పడితే ఆ రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చే విధానం మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఇక బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. స్టోర్ లో ప్రస్తుతం అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు ఆధ్వర్యంలో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఏ విధమైనటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు సిబ్బంది విక్రయిస్తున్నారు. ఇక ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఆధారంగా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కేవలం 10th క్వాలిఫికేషన్ తో ఒక చిన్న సాధారణమైన ఒక ట్రైనింగ్ తీసుకొని అక్కడ అయితే డ్రగ్స్ అనేది విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో మెడ్ప్లస్ చెలగాట మారుతుందని ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక ఏలూరు మెడ్ప్లస్ స్టోర్ లో అయితే ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది 10th క్లాస్కి మెడికల్ స్టోర్లో ఇస్తారు అట్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఒక 1 మంత్ దీపాంశ చేసిన అదే 10th అంటే డౌట్ వచ్చింది. మామూలు ఇస్తారు 10వ తరగతి చదివిన వాళ్ళు 11 ఇస్తారు. మీకు మరి 200 బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇక డ్రగ్స్ దందాకు మెడ్ప్లస్ యాజమాన్యం అయితే దోహదపడుతుంది. ఏ విధమైనటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు అయితే మందులు వీళ్ళు విక్రయిస్తున్నారు. ఇక 10th క్వాలిఫికేషన్ తోనే ఇక్కడ వాళ్ళని తీసుకుంటున్నారు. ఏ విధమైనటువంటి ఫార్మసీ క్వాలిఫికేషన్ లేకుండా మెడ్ప్లస్ లో ఈ యొక్క మెడిసిన్ ని అయితే వాళ్ళు విక్రయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ సంచలన నిజాలు బయట పెడుతున్నట్లు ఇక్కడ మనం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మీరు స్క్రీన్ పై బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పై మీరు చూడొచ్చు. ఏ విధమైనటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్, షెడ్యూల్ ఎక్స్ ఇలాంటివి, రెస్టిల్ టాబ్లెట్స్ లాంటివి కూడా షెడ్యూల్ లేకుండా వాళ్ళు నీడ్ ఉంది అంటే ముందు వెనక ఆలోచించకుండా వీళ్ళు అయితే మెడ్ప్లస్ విక్రయిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక రూల్స్ కు విరుద్ధంగా అయితే మెడికల్ దందా ఇక్కడ కొనసాగుతూ ఉంది.